ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో దాటిపోని కృప, విడువని కృప, ఎడబాయని కృప. నా దేవుడు పర్వతములు తొలగినను, మెట్టలు తత్తలినా నా కృప నన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, ఈ రాత్రి మన మధ్యలో సంచారం చేస్తుండగా, ఇదిగో మన స్తుతుల మధ్యలో ఆశీర్వాద దేవుణ్ణి, మన స్తోత్రాలపై ఆశీర్వాద దేవుణ్ణి స్తుతించండి. దేవా, నీ కృపతో నన్ను బలపరచండి, నీ అభిషేకముతో బలపరచండి, నీ మహిమతో నన్ను నింపండి, నీ శక్తితో నన్ను నింపండి. హల్లెలూయా. అడుగు వారికి నిత్యముగా కృప అనుగ్రహిస్తున్న రాత్రి, దాటిపోని కృప. హల్లెలూయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నాకు ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం పాడాలి ప్రతి ఒక్కరూ. యేసయ్యా, యేసయ్యా, గ్లోరీ యేసయ్యా, యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ నీకే మహిమనాయనా, నీకే ఘనత నా తండ్రి. యథార్థవంతులు ఆయన దర్శనము చేస్తారు. ఈ రాత్రి ముగింపులో ఆయన దర్శనం, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత అనుభవించాలి. అన్నపానములు మరచి నీతో గడుపుటే పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అవునయ్యో, అన్నపానములు మరచి నీతో గడుపుటే పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 స్వర్గతే చేతులెత్తి గట్టిగా చప్పట్లు యేసయ్యా 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 సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ఎవరు సమీపపడాలి తేజస్సులో దేవుడు ఇదిగో మన మధ్యలో సంచరిస్తుండగా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా ఈ ముఖ దర్శనం చాలయ్యా అందరూ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శనం చాలయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని ఎవరు సమీపుతున్నాడు తేజస్సులో దేవుడు ఆయన మహిమ ఆయన తేజస్సు ఆయన వెలుగు మన మధ్యలో ప్రకాశిస్తుండగా అదిగో అదిగో ఒక్కొక్కరిని తాకుతున్న శక్తి సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా నీ ముఖ దర్శనం చాలయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా నీ ముఖ దర్శనం చాలయ్యా ఈ రాత్రి ఇదిగో ఆ రాత్రి ప్రత్యక్షమైన ఈ రాత్రి మన మధ్యలో ప్రత్యక్షమవుతున్న దేవుడు ప్రత్యక్షమవుతున్న దేవుడు ప్రత్యక్షమవుతున్న దేవుడు నీ దర్శనం చాలయ్యా యేసయ్యా 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం నీకే నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును యేసయ్యా 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 ఆ దేవదూతలలో నేను ఒకనిగా ఉండాలయ్యా ఆ దేవదూతలలో నేను ఒకనిగా ఉండాలయ్యా అయ్యా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా నేను చేయాలయ్యా సమీపించని తేజస్సులో
వసించునా దైవమా నీ ముఖ దర్శనం నీ ముఖ దర్శనం నీ ముఖ దర్శనం దేవుని ముఖ దర్శనం చేయాలని ఒక ఆశ ముఖ దర్శనం ఈ రాత్రి ఒక్కొక్కరి గుండెల్లో ముఖ దర్శనం తీవ్రమైన మంటగా రగులు కరుడుగా యేసయ్యా రగులు కరుడుగా యేసయ్యా యేసయ్యా సమీపింపురాని తేజస్సుల దేవుడు ఈ రాత్రి మనల్ని దాటిపోని దేవుడుగా ఇదిగో మన స్తుతులపై మన స్తోత్రులు మనస్సుడై ఈ రాత్రి మన మధ్యకు దిగవచ్చు ఆయన సన్నిధి మన మధ్యలో ఇదిగో ఇదిగో నివసింపజేసిన దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా స్తుతిస్తూ గట్టిగా 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 కృప పొందు కృప పొందు కృప పొందు కృప పొందు కృప పొందు కృప పొందు ఈ రాత్రి కృప కృప దాటిపోని కృప విడువని కృప యేసయ్యా 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 సమీపింపురాన తేజస్సున్న దేవుడు ఎదుగో ఎదుగో ఈ ముగింపులో తన ముఖ దర్శనం ఆయన తన ముఖమును మనం మరుగు చేయలేదు ఈ రాత్రి నా దేవుడు పితరులకు ప్రత్యక్షమైన దేవుడే అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడే ఇస్సాకు ప్రత్యక్షమైన దేవుడే యాకోబు ప్రత్యక్షమైన దేవుడే మోషేకు ప్రత్యక్షమైన దేవుడే ఈ రాత్రి మనకు కూడా ప్రత్యక్షమవుతున్న దేవుడు విడువని దేవుడు మరువని దేవుడు ఇంతవరకు మనకు తోడు ఉన్న దేవుడే ఆయన కృప మన మధ్యలో ఇదిగో నిత్యముగా కృపనిచ్చున్నాడు ఇదిగో కృప చూపి ఉన్నాడు ఈ రాత్రి నిత్యముగా మన మధ్యలో సంచారము చేయించిన దేవుడు ప్రాకారములు దాటువాడు ఆయన నీకు ముందుగా పోవచ్చు మెత్తగున్న స్థలములను సరళము చేయగలిగిన దేవుడు నిశ్చయముగా ఆయన కృప మనకు తోడుగా ఉంచి మనల్ని బలపరిచిన దేవుడిని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రము చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ముందుగా మన పెద్దలు జోసఫ్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దైవజనులు జకరియా గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి వించుదాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దైవమా మీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, గనుడా, గొప్ప దేవా, నీ బంగారు పాదాలకు వెళ్ళి నీ స్తోత్రాలయ్యా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. మారని దేవా నీకు స్తోత్రమయ్యా. మరువని దేవా నీకు స్తోత్రము నాయన. మాతో ఉన్న దేవా నీకు స్తోత్రము నాయన. నీ కృపలో ప్రభా నీకు స్తోత్రము నాయన. అయ్యా మమ్మల్ని ప్రభా నడిపిస్తున్న దేవుడా నీకు స్తోత్రము నాయన. మాకు 21 రోజు ప్రభా నీకు స్తోత్రము నాయన. అయ్యా 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 నీకు స్తోత్రము నాయన. ఉపవాస పండుగలు ప్రభువా, దానియేలు ఉపవాస పండుగలు ప్రభువా, అయా మేము నిర్ణయించుకుని ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా అయా ఆఖరి దినములోకి వచ్చాము ప్రభువా. అయా ఈ 21 రోజు ప్రభువా నీకు స్తోత్రము నాయన. మేము ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా అనేకమైన విజ్ఞాపనలు పరిచాము అయ్యా. అనేకమైన ప్రభువా బాధల నుండి ప్రభువా అయా నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలోకి వచ్చి మొరపెట్టాము నాయన. అయా నీకు స్తోత్రము నాయన. సంఘ క్షేమాల కొరకు ప్రార్థన చేశామయ్యా.
మా సంఘాల్లో ప్రభా అనారోగ్యాలుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేశామయ్యా. అయ్యా నీకు స్తోత్రము నాయన, నీ కృపలో ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ బిడ్డలు ప్రభువా ఉదయం అనక సాయంత్రం అనక ప్రభువా నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ప్రభువా అయ్యా అంగలారుస్తూ ప్రభువా నీ సన్నిధిని ప్రభువా అనుభవిస్తారు ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయ్యా ఈ 21 రోజు ప్రభువా అనేకమైన ప్రభువా వర్తమానాలు మేము విన్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. ప్రతి వర్తమానం ప్రభువా మా హృదయంలో ప్రభువా అయ్యా నిలుచుకోవటానికి ప్రభువా నీరు కట్టడానికి ప్రభువా నీ కృప చూపించయ్యా. అయ్యా నీకు స్తోత్రము నాయన. ఈ ప్రయాసంతా ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రము అయ్యా. మేము నీ నిత్యత్వములో ఉండాలి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన. నీ నిత్యత్వములో మేము ఉండాలి ప్రభువా. నీ నిత్యత్వములో కనపడాలి ప్రభువా. నీ రాకడలో మేము ఎత్తబడాలి ప్రభువా. అయ్యా నీ రాకడ సూచనలయ్యా. అయ్యా నీకు స్తోత్రము నాయన. మాకు కనపడుతున్నాయి ప్రభువా. అయ్యా మా ముందు ప్రభువా కనపడతా ఉన్నాయి ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన. వాటిని గ్రహించుకునే మనసు మాకు దయచేయి నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. మాకు మేము సిద్ధపాటు కలిగిన మనసు మాకు దయచేయి నాయన. అయ్యా నీ సన్నిధికి వస్తూ పోతూ కాదు నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా ఇంత పరిచర్య చేసి ప్రభువా ఇన్ని దినాలు నీ సన్నిధికి వచ్చి ప్రభువా అయ్యా నీ సన్నిధిలో ప్రభువా వ్యక్తపడపోతే ప్రభువా మేము విడవబడితే ప్రభువా మా పరిస్థితి ఏంటి ప్రభువా? మాకు మేమే పరిశీలన చేసుకోవాలి ప్రభువా. మాకు మేమే ఆలోచన చేసుకోవాలి ప్రభువా. నీ రాకడ దినాల్లో ఉన్నాము నాయన. అయ్యా సేవకులు ప్రభువా అయ్యా నీకు స్తోత్రము నాయన. అరుణోదయం మినిస్ట్రీ నుండి ప్రభువా నీ బిడ్డల ప్రభువా వచ్చి ప్రభువా ఆత్మ ఆరాధనలో నీ ఉన్నావు నాయన. నీ బిడ్డల ద్వారా బలపరిచావు నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. నీ కృపలతో నింపు నాయన. ఈ ప్రాంగణము చుట్టూ పరిశుద్ధ కంచి వేయి నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. మా ఆలోచనలన్నీ ఎరుగున్న దేవుడవయ్యా. మా సేవకులను జ్ఞాపకము చేసుకుని ఆయన నీ కృపలో బలపరిచయ్యా. అయ్యా నీకు స్తోత్రము నాయన. మా మందిరము కట్టబడటానికి కూడా ప్రభువా నువ్వు ఆలోచన కలగ చేయ్యా. ప్రతి బిడ్డ హృదయాన్ని కదిలించయ్యా. ప్రతి బిడ్డ కూడా ప్రభు ఆశ కలిగి ఉంటా నీ కృప చూపించయ్యా. అయ్యా నీకు స్తోత్రము నాయన. ముగింపు దినము నాయన. ముగింపు కూడిక ప్రభువా ఈ దినం ప్రభువా నువ్వు నాతో మాతో మాట్లాడు ప్రభువా. అయ్యా నీ కృపలతో నింపు నాయన. రేపటి దినం ప్రభువా అయ్యా నీకు స్తోత్రము నాయన. ప్రార్థనా వీరుల ప్రభువా అయ్యా సమావేశం ప్రభువా 6 గంటల నుండి అయ్యా ఆరంభించబోతుండగా ప్రభువా నువ్వు తోడుగా ఉండి ప్రభువా ఆ ప్రాంగణము చుట్టూ పరిశుద్ధ కంచి వేయి ఆయన. నీ బిడ్డలైన వారు నడిపించుకొని ఆయన. నీ బిడ్డలైన వారు మొరపెడతాను నీ కృప చూపించయ్యా. అయ్యా మా దేశం ప్రభువా క్షేమంగా ఉండాలని ప్రభువా. మా నాయకులు క్షేమంగా ఉండాలని ప్రభువా. మా పరిపాలకులు క్షేమంగా ఉండాలని ప్రభువా. మేమందరం ఐక్యత కలిగి ఉండాలని ప్రభువా. సమాధాన కలిగి ఉండాలి ప్రభువా. సంతోషముగా ఉండాలి ప్రభువా. నీ రాకడ వరకు ప్రభువా మేము సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రభువా. నీ ప్రేమలో కొనసాగాలి ప్రభువా. నీ ప్రేమను ప్రభువా పొందుకోవాలి ప్రభువా. నీ ప్రయాసను పొందుకోవాలి ప్రభువా. అయ్యా నువ్వు మా కోసం వచ్చి ప్రభువా అయ్యా సిలువ మీద మరణించు ప్రభువా నా కొరకు మా కొరకు ప్రభువా తండ్రి కుడికి ఆసాన కూర్చుని ప్రభువా మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఉన్నావని ప్రభువా మేము గుర్తెరగాలి ప్రభువా. అట్టి కృప మాకు దయచేయి నాయన. అక్కడ ప్రభువా ఏ కొరత లేకుండా చేయి నాయన. ఏ కొదువ లేకుండా చేయి నాయన. సమస్తముని స్వాధీనపరచుకోని ఆయన. కరెంటును వాతావరణాన్ని స్వాధీనపరచుకోని ఆయన. అక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలు ఆశీర్వదించయ్యా. వాక్యం చెప్పబోయే దైవజనులు ప్రభు ఆశీర్వదించయ్యా. అయ్యా నీ బిడ్డలైన వారిని ప్రభు ప్రతి బిడ్డను బలపరచును ఆయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. అక్కడ ప్రేమ విందులో కూడా ప్రభు అని ఉండి ప్రభు అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. నీ కృపలతో నింపు నాయన. ఏ కొరత కొదువు లేకుండా చేయి నాయన. అక్కడ ప్రభు ఐక్య సంస్కారం జరగబోతుంది ప్రభు. అయ్యా నీకు స్తోత్రం. మేమందరం పాల్గొనాలి ప్రభా. మేమందరము పాల్గొనాలి ప్రభువా. నీ సన్నిధిని విడవకూడదు. నీ సన్నిధిలో ఉండాలి. నీ బలమును పొందుకోవాలి. నీ కృపను పొందుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి. సమాధానము కలిగి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రము నాయన. సేవకులు ప్రయాసను జ్ఞాపకం చేసుకుని ప్రభా కార్యాలన్నీ ప్రభా నీ నామం పేట జరిపించు ప్రభా. ఇప్పుడు ప్రభా నీకు స్తోత్రము నాయన. ఈ సేవకులు ప్రభా వాక్యోపదేశములకు పోతుండగా ప్రభా నీ బిడ్డను ప్రభా ఈ సిలువు చాటును మరుగుపరుచుకుని ఆయన రెండంతల ఆత్మతో నింపు నాయన. నీ బిడ్డ
మాట్లాడుచుండగా ప్రభా ప్రతి హృదయం తెరవబడాలి ప్రభా. ప్రతి బిడ్డ కూడా ప్రభువా నీ వాక్యాలు వినాలి ప్రభా, వాటిని గ్రహించుకోవాలి ప్రభా, హృదయంలో దాచుకోవాలి ప్రభా. అయా నీ కృపను పొందుకోవాలి ప్రభా. ప్రతి బిడ్డను దర్శించి ప్రభా ఈ ప్రాంగణం చుట్టూ నీ పరిశుద్ధ కంచి వేయిన ఆయన అంధకార శక్తులను ప్రభా, నిద్ర శక్తులను ప్రభా, బలహీనత శక్తులను ప్రభా ఈ నామం పేట బంధించమని ప్రభువునాలు వేడుకొంచున్నాము నాయన. సమస్త కార్యాలు నీ నామంలో జరిగించి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలిమిరిగా వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దైవజనులు జకరియా గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ అపారమైన ప్రేమ కనికరము చేత దానియేలు లాంటి ఉపవాస ప్రార్థన కొడికి ముగింపు సమయంలో మేము చేర్చబడ్డాం. ఎంతవరకు స్తుతించాం, ప్రార్థించాం దేవా, మిమ్మల్ని మేము ఆరాధించాం. నీ బలమైన శక్తి మా మధ్యలో మీరు సంచరింపచేస్తున్నందుకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, నీ దాసులు నిలబడి నీ వాక్యం అందిస్తుండగా దేవా మీరు మాతో సూటిగా మాట్లాడండి. కార్యారంభం కంటే కార్యంత మేలని దేవా మీ లేఖనం వ్రాయబడిన రీతిలో దేవా మేలుకరమైన సందేశముగా నీ దాసులు వాడుకుని మాతో మాట్లాడెదరుగాక. నీ కృపతో నింపి మీ దాసులు వాడుకున్నదిరుగాక. ఇంకా ఇంకా ఎవరితో మీరు సూటిగా మాట్లాడిష్టపడుతున్నారు నీ ఆత్మ సహాయం చేత నీ సేవకుడు మాట్లాడునుగాక. కృపతో నింపి నడిపించండి. కానరాక పని చేయను దిశిస్తున్నాం. ప్రతి చీకటి కార్యాలన్నీ కూడా మీరు గద్దించి మీ దాసులు వాడుకుని మహిమ మీరు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే మరి అరుణోదయ మినిస్ట్రీస్ నుంచి మన మధ్యకు వచ్చి మనల్ని చక్కగా ఆరాధనలు నడిపిస్తున్న మరి దైవ సేవకులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి 21 రోజు దానియేలు ఉపవాస ప్రతిష్ట కూడికలో ఆఖరి కూడికలో మనం అందరం కూడా చేరి మన ప్రభుని మరి స్తుతించే భాగ్యం దేవుడు మనకు దయచేశారు. మనకు మన సంఘాలు అన్నిటిలో కూడా ఈ రాత్రితో మరి కూడికలు ముగించబడుతున్నాయి. అందరూ కూడికలు ముగించుకొని రేపు మరి ఆగస్టు 15వ తేదీన రేపటి దినమున మన సంఘాలు, ఉపసంఘాలు, మన సేవకులు అందరూ కూడా మరి ప్రార్థనా యోధుల సమావేశానికి రేపటి దినమున రాబోతున్నారు. మరి కనుక దయచేసి విషయాన్ని మీరు గమనించి మరి రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రార్థన ప్రారంభమవుతుంది. మన దేశం కొరకు, మరి మన రాష్ట్రాల కొరకు, మన ప్రజల కొరకు, మన నాయకుల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. కనుక దయచేసి ఉదయం 6 గంటలకల్లా మరి చిన్నరావూరులో కమ్యూనిటీ హాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రార్థనా కూడికలో మీరందరూ వచ్చి అక్కడ మోకరించాలి, ప్రార్థనలో ఉండాలి. కనుక నేను కూడా నా దేశం కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా యోధుల్లో నేను ఉండాలి. సమూయేలు లాంటి వాళ్ళు కావాలని, అండి నెహేమియా లాంటి వారు కావాలని, దానియేలు లాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చూస్తున్నాడు. నమ్మకస్తులైనటువంటి వారిని ఆయన చూస్తున్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా ఆ ప్రార్థనా యోధుల్లో ఉండాలి, నేను కూడా ప్రార్థన చేయాలని ఆశతో మరి ఉదయమే వచ్చి ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రత్యేకంగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ముగింపు కూడికకు మరి అరుణోదయ మినిస్ట్రీస్ నుంచి మరి తోటి సేవకులు జతపైన వారిని ఆహ్వానించినప్పుడు మరి వారి నాయకులు మరి సహోదరి సుజాత డానియల్ రాజు గారు ప్రేమించి మన పరిచర్యను ప్రేమించి నా ఆహ్వానాన్ని మన్నించి వారి సేవకులను మన మధ్యలోనికి పంపించారు. మరి ఆ దైవ సేవకురాలకి అలాగే చేరి వచ్చిన సేవకులకు కూడా మరొకసారి నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయం ఒక శ్రేష్టమైన
ఉపదేశాన్ని, ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మనం విన్నాం. నిజంగా దేవుడు తన దాసు నిలబెట్టుకొని మరి చక్కని విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చారు. అలాగే రాత్రి కూడా మరొక వర్తమానాన్ని మనం వినబోతున్నాం. మన మధ్యలో మరి దైవజనులు పాస్టర్ ప్రభుదాస్ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి మనం చేస్తూ ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం.